పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని ప్రయత్నించెను, కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరగదీసి ఆ దారిన పోవుచున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను మీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు యేసు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం జక్కయ్య నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు. జక్కయ్య ఎవరు అని మనం చూస్తే సుంకరులలో ప్రముఖుడు. అతడు యేసును వెంబడించాలని ఆశ కలిగిన ఉన్నవాడు. యెరికో పట్టణములో నివసించువాడు ఈ యొక్క జక్కయ్య. ఈయన జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది జక్కయ్య నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు కొరకు ఆశ కలిగి జీవించాలి. మీరు చూడండి, జక్కయ్య యేసు గురించి విన్నాడు. వినడమే కాదు, యేసయ్య యెరికో పట్టణానికి వస్తున్నాడని గ్రహించాడు. గ్రహించడమే కాదు, ఆయన్ను చూడాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. జింక ఏం చేస్తుందంట? నీటి కొరకు, సెలయేటి నీటి కొరకు తప్పిస్తుంది. అలానే జక్కయ్య కూడా యేసు ప్రభు దివ్య మోముని ముఖాన్ని చూడాలి, ఆయన్ని చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడంట. జక్కయ్యలాగా యేసు ప్రభుని చూడాలని నీకు ఆశ కలిగి ఉన్నావా? నీవు ఆశ కలిగి ఉంటే ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, జక్కయ్యలో ఆశ ఉంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? యేసుని చూడాలని పరుగు పరుగున మేడి చెట్టు ఎక్కుతున్నాడు. మనలో ఆశ లేకపోతే మనం యేసయ్యని చూడలేం. ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోలేం. కాబట్టి జక్కయ్యలో ఉన్న మొట్టమొదటి గుణం యేసును చూడాలని ఆశ. నీలో ఉందా? నువ్వేం చూడాలని ఆశపడుతున్నావు? చాలామంది ఈ యొక్క 21వ శతాబ్దంలో ఏ ఆశతో ఉన్నారంట అంటే, మొబైల్ చూడాలని ఆశపడుతున్నారు, ఫోన్ చూడాలని ఆశపడుతున్నారు, ధనాన్ని సంపాదించాలని ఆశపడుతున్నారు, లోకంలో పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలని ఆశపడుతున్నారు, అధికారంలో ఉండాలని ఆశపడుతున్నారు, నా పేరు అందరికీ తెలవాలని ఆశపడుతున్నారు. ఈ ఆశలు మనలో ఉంటే దేవుణ్ణి మనము ఆశించలేం.
ఈ ఆశను పక్కకు పెట్టి యేసుని చూడాలనే ఆశ నీలో ఉన్నప్పుడు యేసును నువ్వు కలుసుకుంటావు. జక్కయ్య యేసును చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఆ ఆశను చూసిన దేవుడు అందరినీ కాదన్నాడంట. అక్కడున్న చాలామంది ప్రజల్ని కాదని జక్కయ్య దగ్గరికి వస్తున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఇంటికి రక్షణ కలిగిస్తున్నాడు. నీలో ఆశ ఉంటే నీ కుటుంబానికి యేసయ్య వస్తాడు. నీలో ఆశ ఉంటే నీ కుటుంబాన్ని యేసుప్రభు దర్శిస్తాడు. ఆయన్ను చూడాలని నీలో ఆశ ఉంటే యేసయ్యే నీ దగ్గరకు వస్తాడంట, నీ కుటుంబానికి వస్తాడు. ఇది జక్కయ్య మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం, ఆశ కలిగి జీవించు. కానీ చాలామంది ఈ రోజుల్లో నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. ఆశ లేదు. ఎందుకంటే అప్పుల బాధ, ఎందుకంటే అనారోగ్యం, ఎందుకంటే జీవితంలో సమస్యలు, లవ్వర్ నన్ను మోసం చేసింది, అందుకే నిరాశ. ఈ నిరాశలు పనికిరావండి. దేవుని పట్ల ఆశ కలగాలి. రోమీలు 5:5 చెప్తుంది, ఆశను ప్రభు ఏం చేస్తాడంట, నిరీక్షించే వారందరినీ ప్రభు తృప్తిపరుస్తాడు. జక్కయ్య ఆశతో ఎదురు చూశాడు యేసయ్యను చూడాలని. అందుకే జక్కయ్య తన జీవితంలో యేసును పొందుకుంటున్నాడు. రెండవది మనము జక్కయ్య నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్ని అడ్డంకులను ఎదిరిస్తేనే యేసయ్య దర్శనం మనకు కలుగుతుంది, రక్షణ మనకు పొందుకుంటాం. అన్ని అడ్డంకుల్ని మనం ఎదిరించాలి. మీరు చూడండి, జక్కయ్యకున్న అడ్డంకులు ఎన్ని? మొట్టమొదటిది శారీరక అడ్డంకులు. ఎందుకంటే ఆయన పొట్టివాడు, ఇది శారీరకంగా అడ్డంకి. యేసు ప్రభువుని చూడలేకపోవడానికి మనం చాలాసార్లు అనుకుంటాం, నేను పెద్దవాణ్ణి కాదు అందుకే యేసయ్యను చూడలేకపోతున్నాను. కానీ ఈ శారీరక అడ్డంకిని మనము త్యజిస్తే మనం తప్పకుండా యేసయ్యను చూస్తాం. పొట్టివాడని అలానే ఊరుకోలేదు కదా జక్కయ్య, పొడుగువాడు అయ్యాడు. ఏం చేశాడు? చెట్టును ఎక్కి ప్రభుని చూడాలని ఆశపడుతున్నాడు. శారీరక అడ్డంకులు తొలగించుకోవాలి. అదేవిధంగా ఆయన ధనికుడు అంటే ధనం ఉంది, ఆ ధనాన్ని త్యజిస్తున్నాడు. పేదలకు నేను ఇస్తానయ్యా అని చెప్తున్నాడు. అంటే అదొక శారీరక అడ్డంకి. యేసు ప్రభుని చూడకపోవడానికి ఈ యొక్క లోకంలో ఉన్న అడ్డంకులను మనం త్యజిస్తేనే యేసయ్యను మనము చూడగలుగుతాం. చాలామంది అంటారు, ఫాదర్ నేను ఎక్కువసేపు మోకరించి ప్రార్థించలేను. శారీరక అడ్డంకి అది. చేతులెత్తి ప్రార్థించలేను, శారీరక అడ్డంకి, నొప్పి ఉందని అంటుంటాం. ఈ అడ్డంకులన్నీ మనం త్యజిస్తేనే మనం యేసయ్యను దర్శిస్తాం. జక్కయ్య శారీరక అడ్డంకులన్నిటినీ తొలగించుకుంటున్నాడు. రెండవది సామాజిక అడ్డంకులు, అంటే సమాజంలో ఉన్న అడ్డంకులు. చూడండి, వాక్యం చెప్తుంది, యేసుని చూడలేకపోవడానికి మొట్టమొదటి కారణం పొట్టివాడగుట చేతను, రెండవది జనసమూహం ఎక్కువగా ఉండుట చేతను అతడు యేసయ్యను చూడలేకపోయాను. అంటే జనసమూహము అంటే చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను పుల్ చేస్తున్నారు, వారి గ్రూపులో చేర్చుకోవాలని, యేసయ్య గ్రూప్లో చేరొద్దని. అంటే నీ ఫ్రెండ్సే ఒక్కోసారి ఒక అడ్డంకిగా ఉంటుంది, సమాజమే అడ్డంకిగా ఉంటుంది. ఆ సమాజపు అడ్డంకులన్నీ త్యజిస్తేనే యేసయ్యను నీవు దర్శించుకుంటావు. సామాజిక అడ్డంకులు, త్రాగుబోతుల సంఘంలో జాయిన్ అవ్వమని వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ సంఘంలో జాయిన్ అయితే యేసయ్యను నీవు దర్శించలేవు. సామాజిక అడ్డంకులు ఏంటంటే, మొబైల్ 24 గంటల్లో 10 గంటలు వాడాలి అని, ఫేస్బుక్ వాడాలని, వాట్సాప్ వాడాలని, ఈ లోకపు వ్యామోహాల్లో నిన్ను ఉంచాలని చాలామంది మా గ్రూప్లో జాయిన్ అని పిలుస్తున్నారు. ఆ గ్రూప్లో జాయిన్ అయితే యేసయ్యను దర్శించలేవు. సామాజిక అడ్డంకుల నుండి నువ్వు బయటపడాలి. మా క్యాస్ట్లో జాయిన్ అవ్వండి అని పిలుస్తుంటారు, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి అని పిలుస్తూ ఉంటారు. ఈ అడ్డంకులన్నీ నువ్వు త్యజిస్తేనే మనము యేసయ్యను చూడగలం. ఒక్కోసారి కుటుంబమే అడ్డంకిగా మారుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటూ ఉంటావు, కానీ కుటుంబస్తులు సినిమాకి వెళ్దాం అంటారు. ఒక్కోసారి కుటుంబంలో ఉన్న భర్తే ఒక అడ్డంకిగా మారుతుండవచ్చు. భర్త
ప్రార్థనకి అడ్డంకిగా మారుతుండవచ్చు, యేసును చూడడానికి, వాక్యం చదవడానికి ఒక అడ్డంకిగా మారుతుండవచ్చు. అయినా సరే ఆ అడ్డంకులన్నీ త్యజిస్తేనే నువ్వు యేసయ్యకు అతి సమీపమున చేరగలుగుతావు, రక్షణ పొందుకోగలుగుతావు. కాబట్టి రెండవ అడ్డంకి సామాజిక అడ్డంకులు. ఇక మూడవ అడ్డంకి ఏంటంటే ఆధ్యాత్మిక అడ్డంకులు. మూడవ అడ్డంకి ఆధ్యాత్మిక అడ్డంకులు. అంటే నేను పాపిని, ప్రభుని చేరలేనిక అని అనుకోవడం ఒక అడ్డంకి. నేను పాపిని, యేసయ్య నన్ను క్షమించడు అని అనుకోవడం అడ్డంకి. చూడండి, యేసయ్య నీతిమంతుల దగ్గరకు వెళ్ళటం లేదు, పాపి దగ్గరికి వెళ్తున్నాడంట. దాన్ని చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇతడు పాపి యొద్దకు అతిథిగా వెళుచున్నాడని చదువుకొనుచున్నారు. అయినా సరే పాపి అయిన జక్కయ్య ప్రభువును కోరుకుంటున్నాడు. అడ్డంకిగానే ఉంచట్లేదు. నేను పాపి అయినా సరే పర్వాలేదు, యేసయ్య దగ్గరికి వస్తాను, ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, ఆయనలో ఎదగాలి అని యేసయ్య దగ్గరికి వచ్చాడు. కానీ చాలామంది అనుకుంటున్నారు, నేను చాలా పాపాలు చేశాను, యేసయ్య నన్ను క్షమించి నేను ఆయన దగ్గరికి రాను అంటున్నారు. అది ఆధ్యాత్మికంగా అడ్డంకి. అది ఆ అడ్డంకి నువ్వు తొలగించుకుంటేనే యేసయ్య దగ్గరికి నువ్వు రాగలవు, ఆయన రక్షణను పొందుకోగలవు. కాబట్టి ఈ అడ్డంకులన్నీ తొలగించుకున్నాడు జక్కయ్య. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని అడ్డంకులు తొలగించుకొని ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడు. అందుకే రక్షణ పొందుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో అడ్డంకులన్నీ తొలగించబడాలి. యేసయ్యను తెలుసుకోవడానికి నీ దగ్గర ఉన్న ధనం అడ్డంకి కావచ్చు, బంగారం అడ్డంకి కావచ్చు, టీవీలు అడ్డంకులు కావచ్చు, సినిమాలు అడ్డంకులు కావచ్చు, లేకపోతే నీ కుటుంబమే నీకు అడ్డంకి కావచ్చు, బైబిల్ పట్టుకోగానే సమాజం నీకు అడ్డంగా ఉండవచ్చు. కానీ అడ్డంకులన్నీ తొలగించుకోవాలి, యేసు దగ్గరికి రావాలి. జక్కయ్య నేర్పిస్తున్న పాఠం ఇదే, అడ్డంకులను ఎదిరించాలి. అప్పుడే ప్రభువులో మనం ఎదగగలుగుతాం. ఇక మూడవది, జక్కయ్య నుండి మనము నేర్చుకునే మూడవ పాఠం ఏంటంటే యేసుని ఆహ్వానించాలి. చూడండి, యేసు ప్రభువు అంతమందిని వదిలిపెట్టి జక్కయ్య దగ్గరికి వచ్చి, త్వరగా దిగిరము, ఈ దినం నేను నీ ఇంటిలో ఉండే తలంచితిని అని చెప్పగానే జక్కయ్య ఏం చేశాడంట? ఆనందముతో ఆయన క్రిందికి దిగి వచ్చి యేసునకు స్వాగతం పలికాడు. ఆనందంతో దిగి వచ్చాడు. పరమాత్ముడు యేసయ్య నా దగ్గరికి వచ్చాడని గ్రహించిన జక్కయ్య పైనుండి, చెట్టు నుండి దిగి వస్తున్నాడు. వేద పండితులు చెప్తున్నారు, గర్వం నుండి దిగి వచ్చాడు, పాపం నుండి దిగి వచ్చాడు, ధనము నుండి దిగి వచ్చాడు, అడ్డంకులన్నిటి నుండి దిగి వచ్చాడు. దిగి వచ్చి యేసుకు స్వాగతం పలికాడు. అందుకే ఆయన కుటుంబం రక్షించబడుతుంది. ఏ కుటుంబం అయితే ఆహ్వానిస్తుందో యేసయ్యను, ఆ కుటుంబంలో యేసయ్య అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. మీరు గమనించినట్లే పరిశుద్ధ గ్రంథంలో యేసును ఆహ్వానించిన కుటుంబము దీవించబడుతుంది. జక్కయ్య కుటుంబం ఆహ్వానించింది యేసయ్యని, అందుకే ఆ కుటుంబం అబ్రహాముని కుమారుడిగా మార్చబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-12లో కానా పల్లిలో పెళ్లి జరుగుతున్నప్పుడు కుటుంబం యేసయ్యను ఆహ్వానించింది. అందుకే యేసయ్య ఆ కుటుంబంలో లోటు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తున్నాడు.
రుచి లేని నీటిని రుచికరంగా మారుస్తున్నాడు. నీ కుటుంబంలో రుచి లేనివి ఎన్ని ఉన్నాయో, యేసయ్యకు రుచి లేని కోపం, క్రోధం, మోహం, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఉన్నాయేమో, అవి రుచికరంగా మారాలంటే నీ జీవితంలోనికి యేసయ్యను ఈరోజే ఆహ్వానించు. ఈరోజే రక్షణ దినం కావాలి నీకు అంటే యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు. జక్కయ్య ఆహ్వానించాడు, రక్షణ పొందుకుంటున్నాడు. మరియు మనం చూస్తాం యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో మరియమ్మ, మార్తమ్మ కుటుంబం యేసయ్యను ఆహ్వానిస్తుంది. అలా ఆహ్వానించినప్పుడు లాజరు మరణించినగా ఆ కుటుంబం ఆహ్వానించింది కాబట్టి యేసయ్య ఆ కుటుంబంలో లాజర్ను పైకి లేపి దీవిస్తున్నాడు, ఉత్థానాన్ని ఇస్తున్నాడు. నీ కుటుంబం నిర్జీవంగా ఉందేమో, నీ కుటుంబం నడవలేని స్థితిలో ఉందేమో, కానీ యేసయ్యను ఆహ్వానిస్తే నడవలేని నీ కుటుంబం నడిచేదిగా మారుతుంది. మరి యేసయ్యను ఆహ్వానిస్తావా? జక్కయ్య నుండి నేర్చుకోవాల్సిన 3వ పాఠం యేసుని ఆహ్వానించడం. ఇక 4వ పాఠం జక్కయ్య నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జక్కయ్య జీవితాన్ని పరిశీలించుకుంటున్నాడు. చెట్టు మీద ఉండాల్సిన వాడు, పొట్టివాడు, కానీ యేసయ్యతో ఉన్నాడు, యేసయ్య పక్కనే ఉన్నాడు. అప్పుడు యేసయ్య పక్కన నిలబడ్డ జక్కయ్యకి ఏం కనిపించింది? ఆయన జీవితం కనిపించింది. మనం కూడా దేవాలయంలో ఉన్నప్పుడు, యేసు సన్నిధిలో ఉన్నప్పుడు మన జీవితం కనిపించాలి. కానీ చాలాసార్లు పక్కవాడి జీవితాన్ని పరిశీలిస్తాం, ఎదుటివాడి జీవితాన్ని పరిశీలిస్తాం, మన జీవితాన్ని పరిశీలించుకో. కానీ జక్కయ్య నేర్పిస్తున్న సత్యం, జక్కయ్య యేసు దగ్గర నిలబడి ఆయనతో ఇట్లా అంటున్నాడంట, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయుదును, ఎవరికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చేదను అని చెప్తున్నాడు. చూడండి, జీవితం పరిశీలించుకుంటున్నాడు. నా దగ్గర ధనం ఉంది కదా, ఆ ధనం వ్యర్థం అని చెప్పి సగాన్ని ఏం చేస్తా అంటున్నాడు? పేదలకు దానం చేస్తా అంటున్నాడు. ఆయన సుంకరి, అన్యాయంగా ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండవచ్చు. అన్యాయం చేసిన వాళ్ళకి అనవసరంగా నేను డబ్బులు సంపాదించుకున్నానే, యేసయ్య ఉన్నప్పుడు నాలో ఆనందం ఉంటుంది, కానీ ఈ డబ్బు వల్ల ఆనందం కలగదని గ్రహించిన వ్యక్తి, జీవితాన్ని పరిశీలించుకున్న వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళకి 4 రెట్లు ఇస్తున్నాడు. అప్పటి వరకు అతనికి ఉన్నది ఏంటిది? ధనం. యేసయ్య లేడు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో అప్పుడు ఈ ధనం అంతా విడిచిపెడుతున్నాడు. అంటే మనం నేర్చుకోవాలి, మన జీవితాన్ని యేసయ్య దగ్గర నిలబడి పరిశీలన చేసుకుంటే మన జీవితానికి ఏం అవసరమో దాన్నే కోరుకుంటాం. జక్కయ్యకు తెలుసు యేసయ్య ఉంటే నాకేం అవసరం లేదని, అందుకే యేసయ్యను కోరుకొని అన్నిటినీ విడిచిపెడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అన్ని కోరుకొని యేసయ్యను విడిచిపెడతాం. కానీ జక్కయ్య నేర్పిస్తున్న పాఠం, జీవితాన్ని పరిశీలించుకో, యేసయ్యతో ఉంటే చాలు. అదే రక్షణ దినంగా మారిపోతుంది. అదే మన కుటుంబాన్ని కాచి కాపాడే దినంగా మారిపోతుంది. కాబట్టి నీ జీవితాన్ని యేసయ్య సన్నిధిలో పరిశీలించుకుంటున్నావు. ఏ పాపం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నవి ఏంటివి? నీ దగ్గర లేనివి ఏంటివి? అది యేసయ్య సన్నిధిలో నిలబడి కూర్చొని నీవు ప్రతిరోజు పరిశీలించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంట అంటే అప్పటి వరకు పాపి జక్కయ్య పుణ్యాత్ముడిగా మారిపోయాడు. ఇవి 4 స్టెప్స్. ఆశ కలిగి జీవించాలి, అడ్డంకులన్నీ కూడా ఎదిరించాలి, యేసయ్యను ఆహ్వానించాలి, జీవితాన్ని పరిశీలించుకోవాలి. అప్పుడు జక్కయ్య ఎలా పరిశుద్ధుడు అవుతున్నాడో అలా నీ కుటుంబం కూడా పరిశుద్ధంగా మారిపోతుంది. ఒక్క జక్కయ్య మారితే దేవుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక్కడు మారితే, కుటుంబంలో ఒక్కడు మారితే, ఆ ఒక్కడి మార్పు వలన కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి నువ్వు ఒక్కడివి మారు, నువ్వు ఒక్కడి పాపం ఒప్పుకో, నువ్వు ఒక్కడివి యేసు పట్ల ఆశ కలిగి జీవించు, నువ్వు ఒక్కడివి అడ్డంకులన్నీ తొలగించుకో, నువ్వు ఒక్కడివి యేసుని ఆహ్వానించు నీ కుటుంబానికి. అప్పుడు దేవుడు నీ కుటుంబం మొత్తాన్ని రక్షిస్తాడు, ఇంటికి మొత్తం రక్షణ. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అన్యుడే, కానీ అతడు యేసయ్యను దూతని తన ఇంటికి ఆహ్వానించాడు. యేసయ్య దూత ముందు మోకరించాడు, ఆయన పాపమును ఒప్పుకున్నాడు,
జ్ఞానస్నానం కావాలని ఆశించాడు, యేసులో జీవం పొందుకున్నాడు. అందుకే ఆయన జీవితం ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. ఆయన ఇల్లు మొత్తం రక్షించబడుతుంది. అంటే ఒక్కడి వల్ల ప్రభు అందరినీ రక్షిస్తాడు. ఒక్కడి మారితే చాలు నీ కుటుంబం రక్షించబడుతుంది. కాబట్టి జక్కయ్యలో ఉన్న ఈ గుణాలు మనలో కూడా ఉండాలని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈ 4 గుణాలు జక్కయ్యలో ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే అతి ఉన్నతమైన గుణం ఎక్కడుందంట అంటే యేసయ్య దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే జక్కయ్య పాపి అని తెలిసినా సరే యేసయ్య అతని దగ్గరికి వెళ్తున్నాడు. పుణ్యాత్ములు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారేమో యేసయ్య చుట్టూ, కానీ యేసయ్య మాత్రం పాపి దగ్గరికి వస్తున్నాడు. యెరికో నగరానికి ప్రభు వచ్చాడు కాబట్టి జక్కయ్య యేసయ్యను పొందుకోగలుగుతున్నాడు. ప్రభు రాకపోతే ఇది జరిగేది కాదు. అందుకే కృపనిచ్చేవాడు ముందు కృపను చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. కృపను పొందుకునే నీవు జక్కయ్య లాంటి వాడివి ప్రభు కొరకు ఆశ కలిగి ఉన్నావా? అడ్డంకులన్నీ ఎదిరిస్తున్నావా? యేసయ్య నీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నావా? జీవితాన్ని పరిశీలించుకుంటున్నావా? పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మహోన్నతుడైన దేవా, జక్కయ్యలో ఆశ కలగకముందే ఆ కుటుంబాన్ని రక్షించాలని నీవు కృపను తీసుకొని యెరికో పట్టణానికి వస్తున్నావు. నిజమే ప్రభు, యెరికో పట్టణం శాపించబడిన పట్టణం. శపించబడిన ఆ పట్టణానికి వచ్చి జక్కయ్య కుటుంబాన్ని రక్షిస్తున్నాం. ప్రభు, నా కుటుంబంలో కూడా, నా జీవితంలో కూడా ఎన్నో శాపములు ఉండవచ్చు. నా కుటుంబంలో కూడా ఎన్నో అనారోగ్యాలు ఉండవచ్చు. నా కుటుంబంలో కూడా ఎన్నో బంధకములలో ఉండవచ్చు. ప్రభు, ఇలాంటి ఈ పాపి వద్దకు ఈరోజే రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి. నా కుటుంబంలోనికి, నా జీవితంలోనికి వచ్చి మా కుటుంబము రక్షించబడే కుటుంబంగా మార్చుము తండ్రి. ప్రభా, జక్కయ్య నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభా, నీ కొరకు ఆశపడిన ప్రతి ప్రాణమును యేసు నామములో తృప్తిపరచుమని అడుగుచున్నాము తండ్రి. ఎన్నో అడ్డంకులు వచ్చిన జక్కయ్య నిన్ను చూశాడు. మా జీవితంలో శారీరక అడ్డంకులు, సామాజిక అడ్డంకులు, ఆధ్యాత్మిక అడ్డంకులు, మానసిక అడ్డంకులు ఎన్నో ఉండవచ్చు. కానీ ప్రభువా, ఒకరోజు నిన్ను చేరుకోవాలి. కాబట్టి ప్రతి అడ్డంకిని యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. విడుదల యేసు నామములో కలుగునుగాక. ప్రతి అడ్డంకులు తొలగిపోవునుగాక. ప్రభువా, మిమ్మల్ని ఆహ్వానించిన జక్కయ్యను రక్షించావు. ఈరోజు మా హృదయంలోనికి, మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రభువా, నీవు మా కుటుంబంలోకి వచ్చి మమ్మందరినీ రక్షించమని, నీ బిడ్డలుగా మార్చుకోమని, ప్రేమైన బిడ్డలుగా మార్చుకోమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.